దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. మరి ఒకసారి మనము ఈ శుక్రవార దినమున ఈ యొక్క వారపు ఆఖరి బైబిల్ స్టడీలో మనము చేరుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాలను ధ్యానిస్తున్నారని, ఈ వాక్యాలను మీరు చూస్తున్నారని, ఈ వాక్యాలను మీరు మీ యొక్క అనుదిన జీవితంలో మీకు అనేక విషయాలు నేర్పించు వాక్యాలుగా మీరు నెమరు వేసుకుంటున్నారని నేను నమ్ముతుంటున్నాను. అతి సమయంలో మనము అందరము కూడా మన ఇళ్లలో ఉండి ఈ లాక్డౌన్ సమయంలో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనమందరము దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎంతగా మనము దేవునిలో ఎదగగలిగితే, దేవుని యొక్క క్రమంలో బలపడగలిగితే అంతగా మనము ఎదిగే అవకాశం దేవుడు ఇస్తుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనము తగ్గించుకొని మన జీవితాల్లో ఇంతవరకు ఎన్నో రకాలుగా పరిగెత్తాం, ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఉన్నాం. కానీ శాశ్వతమైన దేవుని రాజ్యములో నీవు నేను ఉండుటకు దేవుడు మరి యొక్క అవకాశమును, మరి యొక్క తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన హృదయాలను సిద్ధపరచుకుందాం, మన జీవితాలను సిద్ధపరచుకుందాం. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యంలో, ప్రార్థనలో ఆయనకు సమీపముగా ఎదుగుతున్నారని నమ్ముతుంటున్నాను. కాబట్టి సమయంలో మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని స్తుతించుదాం, ఆయన నామాన్ని కొనియాడుదాం. యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రము చెల్లిస్తుంటున్నాం అయ్యా. మరి ఒకసారి తండ్రి, నీ నామాన్ని నైనా మేము స్మరించుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. మీరే సహాయము దయచేయండి. మీ నామము గొప్ప నామము నాయన, మీ నామము నాయన అన్ని నామముల కన్నా పైనున్న నామము తండ్రి. అట్టి నామాన్ని నైనా మేము స్మరించుచుండగా, నీ నామాన్ని స్మరిస్తున్న సమయంలో తండ్రి, ఈ లైవ్లో నైనా నేను ఆరాధిస్తున్న బిడ్డలు, వీడియో ద్వారానైనా నేను ఆరాధిస్తున్న బిడ్డలు తండ్రి, వారి జీవితాల్లో తండ్రి నిన్ను, నీ నామాన్ని ఘనపరుస్తుండగా అయ్యా వారి జీవితాల్లో ఒక వెలుగును నింపండి తండ్రి, నీకు స్తోత్రాలు. చీకటిమయమైన బ్రతుకులను వెలుగుగా మార్చండి తండ్రి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ గాడ్. యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రణమిల్లి మృక్కెదము, ఆకాశ
కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. Come on church, we'll sing and worship God. లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. జుంటే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి కొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మ్రోక్తేదాము. ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మ్రోక్తేదాము ప్రణమిల్లి మ్రోక్తేదాము. Thank you, Lord. We welcome you, Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా మా జీవితాల్లో తండ్రి అధికారిగా మా జీవితాల్లో రాజుగా ప్రభువుగా మీరుండుటకు తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. సదాకాలము మాతో ఉన్న దేవుడవు, సదాకాలము మమ్మల్ని నడిపించే దేవుడవు, ఆలోచనకర్తగా
ఆదరణకర్తగా అన్ని సమయాల్లో అన్ని స్థితుల్లో తండ్రి మీరు మాకున్నారు. దానికై నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలోనైనా మరి ఒకసారి నీ సన్నిధిలోనైనా మేము గడుపుటకు, నీ సన్నిధిలో బలపడటకు సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా దేవా, మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా తండ్రి పరిశుద్ధాత్మని యొక్క కార్యములను తండ్రి మేము నేర్చుకొని చూడగా సహాయం దయచేయండి. నీ బిడ్డలందరినీ నాయన సిద్ధపరచండి, సన్నద్ధపరచండి, సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆయాత్తపరచండి అయ్యా. మేమందరం తండ్రి ఎత్తబడే గుంపులో ఉండే కృపను తండ్రి, ఆ సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి ఒకసారి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే కృప చూపించి నడిపించి సహాయం దయచేయమని ముందున్న సమయంలో తన మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యం ద్వారా మీరే మాట్లాడండి, మీరే సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమనికి ఆరోపించుకుంటూ మా కొరకు రానే ఉన్నాం క్రీస్తు యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధన కాలములో, నూతన నిబంధన యుగములో పరిశుద్ధాత్మని యొక్క కార్యములు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇందులో మూడవ భాగముగా మనము పరిశుద్ధాత్మని సహాయము, క్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగిన కార్యాలు, అలాగే పరిశుద్ధాత్మను గూర్చిన అనేక విషయాలు నేర్చుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క సహాయము అనే అంశంలో మనం ముందు కొనసాగుతున్నాం. పరిశుద్ధాత్మని సహాయము ఏ రీతిగా మనం పొందుకోగలుగుతాం, పరిశుద్ధాత్మని సహాయము మనము ఏ రీతిగా పొందుకోవాలి, ఎందుకు మనకు అవసరము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే నిన్నటి దినాన మనకు దేవుడు ఉచితముగా అనుగ్రహింపబడిన వాటిని గూర్చి పరిశుద్ధాత్ముడు మనకు ఎలా బోధిస్తాడు, ఆ బోధలో మనము ఏమి నేర్చుకోవచ్చు, ఆ దేవుని ఆత్మను కలిగిన మనము ఎలా దేవుని చేత వాడబడతాము, ఇలాంటి అనేక అంశాల గురించి మనం విన్నాం. ఈరోజు మరి యొక్క విషయాన్ని చూసినట్లయితే, మరి యొక్క అంశాన్ని చూసినట్లయితే, మనము దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ మనలో నివసించుచుండగా ఆ దేవుని ఆత్మను మనము ఎప్పుడూ కూడా ఏ స్థితిలో కూడా దుఃఖపరచకూడదు. ఆత్మను దుఃఖపరచడము అంటే ఏంటి? నీలో దేవుని ఆత్మ ఉన్నాడని నువ్వు ఎరుగుదువు, అయినను నువ్వు శరీర కార్యములను జరిగించినప్పుడు, అయినను నువ్వు దేవుని కార్యములకు వ్యతిరేకంగా జీవించినప్పుడు, అయినను నువ్వు ఆత్మ కార్యములకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుని యొక్క ఆత్మ దుఃఖిస్తున్నట్లుగా లేఖనాలు చూస్తుంటున్నాం. ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మలో ఆనందించాలి, ఆత్మయందు ఆనందించాలి, కానీ ఆత్మయందు లేదా ఆత్మను దుఃఖపరచకూడదు. పౌలు అనేక పత్రికల్లో రాస్తూ చెప్తూ ఉంటాడు, ఆత్మను దుఃఖపరచకూడదు. మీరు ఆత్మను దుఃఖపరుస్తున్నారు. ఎలా దుఃఖపరుస్తున్నారు? దేవుని ఆత్మను కలిగి ఉన్న మనము దేవుని ఆత్మను ఆర్పివేసే కార్యాలు చేస్తూ ఉంటాం. దేవుని ఆత్మను ఆర్పివేసే కార్యాలు చేసినప్పుడు, దేవుని ఆత్మ కార్యాలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనము దేవుని ఆత్మకు దుఃఖం కూడా కలిగిస్తాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అనేక విషయాలు రాస్తూ ఈ యొక్క మాటను కూడా మనం చూస్తాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి,
ఏమనుంది? ఆత్మను ఆర్పకుడి. ఆ పైన భాగం చదవండి ఒకసారి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ప్రతి సమయమునందు దేవుని యొక్క క్రమములో ఎదగవలసిన వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని కార్యాలకు బదులుగా శరీర కార్యాలను చేస్తామో మనము ఆత్మను ఆర్పివేసే వారంగా ఉంటాం, ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉంటాం. ఆత్మను దుఃఖపరచడం ద్వారా మనము పొందుకోవలసిన వాటిని పొందుకోలేకపోతుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపించేవానిగా, నీకు అధికారిగా ఉన్నాడు. కానీ ఒక మాట ఏంటంటే, హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ బై ఫోర్స్. ఆయన ఏ కార్యము కూడా నీ జీవితంలో బలవంతంగా చేయడు. ఆయన ఏ కార్యము కూడా నీకు ఇష్టము లేకుండా చేయడు. ఆయన ఏ పని కూడా నేను బలవంతము చేసి చేయడు. అందుకే మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత లేదా ఒక గొప్ప వరం ఏంటంటే స్వచిత్తం, చాయిస్. వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ వీఆర్ మేకింగ్, ఎలాంటి ఆలోచన, ఎలాంటి ఉద్దేశము, ఎలాంటి ఎంపిక మనం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మలో ఎదగవలసిన నీవు నేను ఒకవేళ శరీరానికి, ప్రాణానికి ఎక్కువ ఆధిక్యత, ప్రాముఖ్యత ఇస్తున్నట్లయితే మనము ఆత్మను ఆర్పివేసే వారముగా ఉంటాం, ఆత్మను దుఃఖపరిచే వారిగా ఉంటాం. ఈరోజు చూడండి, చాలామంది క్రైస్తవుల జీవితాల్లో, చాలామంది జీవితాల్లో మనం ఏం చూస్తున్నామంటే వారు దేవుని ఆత్మక్రియలకు బదులుగా వారి స్వంత క్రియలకు లేదా శరీర క్రియలకు లేదా ప్రాణ కోరికలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు బైబిల్ స్టడీ జరుగుతుంది, 11 గంటలకి బైబిల్ స్టడీ అని అందరికీ తెలుసు, ముఖ్యంగా సంఘ బిడ్డలందరికీ తెలుసు. మరి ఎంతమంది నిజముగా ఆసక్తితో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఎంతమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో బలపడుతున్నారు? ఒప్పుకుంటాం, ఇది మంచి ఎండాకాలం, వీఆర్ ఇన్ ద పీక్ ఆఫ్ సమ్మర్ సీజన్. మే మాసంలో అందులో ఈ చివరి వారాలు ఖచ్చితంగా వేడి ఉంటుంది. నేను మాట్లాడుతుంటే నా పెదవులే ఎండిపోతున్నాయి మాటి మాటికి. సో వీ కెన్ అండర్స్టాండ్. మరి చాలాసార్లు ఏమంటామంటే ఈ ఎండాకాలంలో, ఈ ఎండలో లేదా మంచి హాయిగా చక్కగా పానీయాలు సేవిస్తూ లేదా కూలర్ పెట్టుకొని హాయిగా టీవీలు చూస్తూ, ఇంకా కొందరైతే సినిమాలు చూస్తూ, ఇంకా కొందరైతే నానా రకాల శరీర క్రియలలో సుఖవంతమైన జీవితంను కోరుకుంటారు. కానీ కొందరే దేవుని ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ మనందరికీ ఆశ ఏంటంటే గొప్ప కార్యాలు జరగాలి. మనందరికీ కోరిక ఏంటంటే అన్నీ బాగా జరిగిపోవాలి, దేవుడు అన్నీ చేసేయాలి, దేవుడు మన జీవితాల్లో అన్ని కార్యాలు చేసేయాలి, అడిగిందల్లా ఇచ్చేసేయాలి, ప్రార్థన చేసిందల్లా ఇచ్చేసేయాలి. మనకైనా సమస్య వస్తే లేదా సడన్గా మన ఇంటిలోనే ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే తగ్గిపోవాలి. ఇలాంటి కోరికలు మనకున్నప్పుడు మనం ఎలా జీవించాలి? మరి మనం ఎలాంటి సాక్రిఫైషియల్ లైఫ్ని మనం జీవించాలి? ఎలాంటి త్యాగపూరిత జీవితాన్ని మనం జీవించాలి? ఎలాంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీకు అన్నీ కావాలి దేవుడి నుండి, దేవుని దగ్గర నుండి అన్నీ పొందుకోవాలి,
కానీ నీవు మాత్రము నీ సుఖానికి మాత్రమే తావిస్తావు. అది ఎలా సాధ్యపడుతుంది? అది సాధ్యపడుతుందా? అంటే ఈ శరీర క్రియల ద్వారా, ప్రాణ కోరికల ద్వారా నీకు తెలియకుండా నువ్వు ఆత్మను దుఃఖపరుస్తున్నావు. నీకు తెలియకుండానే ఆత్మ కార్యాలను ఆర్పివేస్తున్నావు. ఈ ఆత్మ కార్యాలను ఆర్పివేస్తున్నావంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? నీవు దేవుని కార్యాల కంటే నీ స్వంత కార్యాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నావు. అందుకే పౌలు అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు, యేసు ప్రభు కార్యములను ఎవరు పట్టించుకోవడం లేదు. యేసు ప్రభు ఏమో ఈ లోకం కొరకు మరణించి మన పాపములన్నింటినీ తీసివేసి మనకున్న శాప బంధకాలను విడుదల కలగజేయడానికి ఆయన వస్తే, ఈరోజు ఆ శాప బంధకముల నుండి విడుదల విముక్తి పొందుకున్న నీవు నేను ఏమి పట్టనట్లుగా జీవిస్తున్నాం, ఏమి జరగనట్లుగా జీవిస్తున్నాం. నేను చాలా స్వేచ్ఛాపరుడను, నేను ఎవరి మాట వినను, ఒకరు చెప్తే నేను వినేదేంటి, నా జీవితము నా ఇష్టము అన్నట్లుగా జీవిస్తున్నాం. అలా నువ్వు ఆలోచించినప్పుడల్లా, జీవించినప్పుడల్లా, అలాంటి తలంపులు నీకు వచ్చినప్పుడల్లా నీలో ఉన్న దేవుని ఆత్మను ఆర్పివేస్తున్నావు. బికాస్ యు ఆర్ నాట్ రెడీ టు సరెండర్ యువర్ లైఫ్, because you are not ready to pay a price in God's presence, because you are not ready to do anything for God and God's kingdom, because you have forgotten that this life belongs to God. నీవు జీవిస్తున్న జీవితము నీది కాదు, దేవునిది అనే మాటనే మర్చిపోయావు గనుకనే నీ జీవితాన్ని నువ్వే జీవిస్తున్నావు. మర్చిపోయావు గనుకనే నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. మర్చిపోయావు గనుకనే, లేదా అవగాహన లేదు గనుకనే నీ స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను? మనం తెలియకయే ఆత్మను ఆర్పివేస్తున్నాం, మనం తెలియకయే ఆత్మను దుఃఖపరుస్తున్నాం, మనం తెలియకయే దేవుని కార్యాలకు విరుద్ధంగా జీవిస్తున్నాం. So we need a life which is appreciable or which can be appreciated by God. దేవుని ఆత్మ చేత ఆ సహాయమును పొందుకోగలుగుతావు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్నట్లయితే పరిశుద్ధాత్మని సహాయము అడుగు. పరిశుద్ధాత్మని కార్యములు నా జీవితంలో జరగాలి దేవా, పరిశుద్ధాత్మని సహాయము నాకు కావాలయ్యా. నేను ఆత్మను ఆర్పే వానిగా నేనున్నాను, ఆత్మను దుఃఖపరిచేవానిగా ఉన్నాను. ఒకవేళ అటువంటి జీవితము నాలో ఉంటే, ఒకవేళ అటువంటి క్రియలు నాలో ఉంటే, ఒకవేళ అటువంటి స్థితి నాలో ఉంటే నన్ను క్షమించు దేవా అని ఆయన యుద్ధ క్షమాపణ పొందుకునే కృప కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఏదైనా ఇవ్వగలడు. ఎప్పుడంటే నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు. ఆయన నిన్ను సాధారణమైన జీవితం నుండి అసాధారణమైన జీవితంలోనికి నడిపించగలడు. కానీ నీవు నేను దానికి తగిన లోబడే స్థితి కలిగి ఉండాలి. We must have that surrendered life. We must have that 100% surrendered life. We must surrender into the hands of God. He is Almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. కానీ నీ జీవితాన్ని నీవే జీవిస్తే నీకు తెలియకయే దేవుని కార్యాలకు విరుద్ధంగా నిలబడుతున్నావు. కాబట్టి దేవుని ఆత్మను కలిగిన నీవు నేను, దేవుని ఆత్మ నీలో ఉన్నదని నువ్వు నమ్మిన ఎడల
పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించున్నాడని నమ్మిన ఎడల డోంట్ మేక్ హిమ్ లైక్ ఏ గెస్ట్, డోంట్ ట్రీట్ హిమ్ లైక్ ఏ గెస్ట్. సరెండర్ యువర్ లైఫ్ కంప్లీట్లీ 100% ఇంటూ హిస్ హ్యాండ్స్. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా జీవిస్తావో, ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు బలపడతావో, ఆ రీతిగా సమర్పించుకుంటావో, నిన్ను నువ్వు దేవుని చేతులకు అర్పించుకుంటావో, అప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతావు. అయితే ఈ ఆత్మ మనకు చాలా విషయాలు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు అనేక విషయాలను బోధిస్తున్నాడు. అలాగే ఆయన మనకు అనేక విషయాలను పంచి కూడా ఇస్తున్నాడు. రాసుకుంటున్న వారు రాసుకోండి. ఆత్మ మనకు వరములను పంచి ఇస్తాడు. ఆత్మ మనకు వరములను పంచి ఇచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి లేదా 8వ వచనం నుండి చూద్దాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మొదటి వచనంలో చూస్తే 12వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన జీవితమును గూర్చి ఆయన బిడ్డలమైన మనము తెలుసుకొనుట చాలా అవసరము. ఆత్మ సంబంధమైన జీవితమును గూర్చి అవగాహన కలిగి ఉండుట మనకు ప్రాధాన్యత. ఈరోజు ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఎన్నో విషయాల నాలెడ్జ్ మనకు అవసరమై ఉన్నది. ఈరోజు ఈ లోక సంబంధమైన ఎన్నో రకాల నాలెడ్జ్ కోరుకుంటాం మనం. కానీ నీవు నిత్య జీవంలో ప్రవేశించడానికి, నీవు నిత్యము దేవాది దేవునితో సహవాసంలో ఉండడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనతో కలిసి నీవు ఉండడానికి, నీవు శక్తి కలిగిన జీవితంలో ముందుకు కొనసాగడానికి, శక్తిగల పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, నీవు దేవునికి సమీపముగా చేరుటకు, దేవునికి సన్నిహితంగా మారుటకు, దేవునిలో ఎదుగుటకు, దేవునితో అంటుకట్టుటకు, దేవునిలో అనుసంధానమై ఉండుటకు, ఇలా చెప్తూ వెళ్తే ఎన్నో విషయాల కొరకు నీకు దేవుని ఆత్మను గూర్చిన లేదా ఆత్మ సంబంధమైన వరములను గూర్చిన, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను గూర్చిన అవగాహన చాలా అవసరమై ఉన్నది. కానీ ఈరోజు మనం అవన్నీ పట్టించుకోవట్లేదు. మనకల్లా ఈరోజు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుదుమా, ఈ ఆలోచన ఎక్కువైపోయింది. లోక సంబంధమైన ఆలోచన ఎక్కువైపోయింది. లోక సంబంధమైన వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. లోక సంబంధమైన స్థితులు, వాటి గురించిన అవగాహన, వాటిని గూర్చిన జ్ఞానము, వాటిని గూర్చిన వాటిని గూర్చిన వ్యాపకాలు లేదా వాటిని గూర్చిన చింతలు, ఆలోచనలు, ఐహిక విచారములు, ఇవన్నీ ఉండుట చేత మనము ఏదైతే అవసరమో, ఏదైతే ప్రాముఖ్యమో, ఏదైతే తప్పనిసరో, ఏదైతే తెలుసుకోవాల్సిన విషయం ఉన్నదో దాన్ని పక్కన పెట్టేశాం. అందుకే పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఏంటంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు.
అలాగే 14వ అధ్యాయంలో కూడా చూస్తే 14వ అధ్యాయము మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించుడి. ఈరోజు నీకు నాకు కావాల్సింది ఏంటి? అవగాహన కావాలి, వాటిని గూర్చిన జ్ఞానము కావాలి. అలాగే ఆ జ్ఞానము పొందుకున్న నీవు, అవగాహన పొందుకున్న నీవు ఆపేక్ష కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు వాటిని నీకు దయచేస్తాడు. కేవలము అవగాహన ఉండటం వలన, కొందరికి అవగాహన ఉంటుంది, మంచి అవగాహన ఉంటుంది, అలాగే వాటి పట్ల క్రిటిక్గా కూడా ఉంటారు. కానీ ఒక మాట చెప్తానండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే శక్తి మనకు లేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా క్రిటిసిజం లేదంటే విమర్శ చేసే అర్హత, ఆ యొక్క స్థితి మనకు లేదు. దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతున్నది, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తున్నది. వీటిని గూర్చిన అవగాహన, వీటిని గూర్చిన జ్ఞానము, అలాగే వీటిని గూర్చిన ఆపేక్ష మనకి కావాలి. ఇష్టమే లేకపోతే ఆపేక్ష ఎక్కడిది? చాలామంది అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అనడానికి నీవెవరు? దేవుని వాక్యం అంటుంది ఆపేక్ష కలిగి ఉండుడి. ఆపేక్ష ఉండాలి. ఆపేక్ష లేకపోతే నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నట్లే. నీకు దేవుడిచ్చిన శక్తిని పరిపూర్ణంగా సంపూర్ణంగా తీసుకోవడానికి బదులుగా సగముతోను సరిపెట్టుకుంటున్నట్లే. దేవుని కార్యాలు ఏవి కూడా అసంపూర్ణము కాదు, అవన్నీ కూడా పరిపూర్ణత కలిగినవని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ పరిపూర్ణత నీలో నాలో పరిపక్వతతో సహా నీకు రావాలంటే దేవుని వాక్యాన్ని తృణీకరించడానికి లేదా దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు ఇంకొక రకంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అందుకే పౌలు అంటున్నాడు, నీవు ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అలాగే ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ఆపేక్ష కలిగియుండు, ఆశ కలిగియుండు, ఆలోచన కలిగియుండు, ఇష్టము కలిగియుండు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. దైవికమైన రీతిలో, దైవికమైన జ్ఞానముతో దైవికంగా నువ్వు ఎదిగినప్పుడు దేవుడు అనేక విషయాలు నీకు నేర్పిస్తాడు. సో మన పాయింట్కి వస్తే, ఆత్మ మనకు వరములను పంచి ఇచ్చును. ఏ వరములు ఉన్నాయి అని చూస్తే పలు రకాల వరములు ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా పరిచర్యలో, శక్తిగల పరిచర్యలో మనం ముందుకు కొనసాగుటకు, సంఘములో ఆయా రకాల పరిచర్యల్లో అవసరము లేదా అన్య జనాంగం మధ్య, క్రైస్తవేతరుల మధ్య దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయుటకు, దేవుని నామాన్ని ఘనపరచుటకు, అన్ని నామముల కన్నా పైనామం ఆయన నామం అని తెలియజేయుటకు, ఆయన శక్తిని కనపరచుటకు 9 వరములు మనము చూస్తుంటున్నాం. ఈ 9 వరములు ఏంటి అని చూస్తే, ఇందాక చదివినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ ఏముందంటే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ యొక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను,
మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. అలాగే కింద భాగంలో చూస్తే మనము పౌలు రాస్తూ అంటున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా ఆయా రకాల వరములతో నిండి ఉన్నారు. మరి ముఖ్యంగా సంఘములో ఆయా రకాల వరములతో ప్రతి ఒక్కరిని దేవుడు నింపుతున్నాడు. పరిచర్య వరము, పరిచారకుల, ప్రవక్తల వరము, ఇలా పలు రకాల వరములతో దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తుంటున్నాడు. ఈ వరములన్నీ ఎవరిస్తున్నారు మనకి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వీటిని ఆత్మవరములు అంటాం. ఈ ఆత్మవరములు ఎన్నో 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 కార్యాలు చేయుటకు, ఈ వరముల ద్వారా దేవుని యొక్క సంకల్పాలను నెరవేర్చుటకు, ఈ వరముల ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాల్లో ముందు కొనసాగుటకు దేవుడు సహాయం చేస్తుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ యొక్క బైబిల్ స్టడీ తర్వాత నెక్స్ట్ ఈ వరములను గూర్చిన అంశాలను మనం నేర్చుకోబోతున్నాం. వరములు, అలాగే ఫలములు, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. వరములు, ఫలములు, వాటిని గూర్చిన అవగాహన, వాటిని గూర్చిన ఆలోచన, జ్ఞానము ఉండాలని పౌలు భక్తుడు ఎలాగైతే కోరుతున్నాడో, వాక్యానుసారమైన రీతిలో దైవ సేవకులముగా సార్వత్రిక సంఘములో కూడా ఇటువంటి అవగాహన అవసరము. ఏది ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టు చాలా ప్రాముఖ్యము అని మేము కూడా నమ్ముచున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఆరాధించే సేవకులుగా, పరిశుద్ధాత్మ తండ్రి కుమారులను ఆరాధించి వాక్యానుసారమైన జీవితంలో ముందుకు వెళ్ళే సేవకులుగా మా బాధ్యత ఉన్నది ఏంటంటే సంఘమంతటికి వీటిని గూర్చి అవగాహన కల్పించుట. కాబట్టి దేవుని చిత్తం అయితే వీటిని గూర్చి వచ్చే బైబిల్ స్టడీస్లో, వచ్చే సబ్జెక్ట్స్లో మీతో పంచుకుంటాం. అయితే ఈరోజు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరములను పంచి ఇస్తాడు. ఈ 9 వరములే కాదు, ఇంకా అనేక వరములు ఉన్నాయి. ఇఫ్ యు క్లాసిఫై దోస్ థింగ్స్ ఇట్ విల్ కౌంట్ యాజ్ 25 గిఫ్ట్స్. 25 వరములు, వివిధ రకాల వరములు. అయితే ఆత్మవరములు 9. ఆ 9 ఆత్మవరములను గురించి మనము తర్వాత నేర్చుకుందాం. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మని యొక్క సహాయమును గూర్చి మనము నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సహాయములు మీరు రాసుకున్నట్లయితే మొదటిగా మన బలహీనతలో పరిశుద్ధాత్మని సహాయం పొందుకుంటాం. అలాగే మనకు దేవుడు ఉచితముగా అనుగ్రహింపబడిన వాటిని గూర్చి బోధ పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అలాగే మనం ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పివేయకూడదు. అలాగే చివరిగా ఆత్మ మనకు వరములను పంచి ఇచ్చును అనే అంశాన్ని మనం చూసాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా కన్ఫ్యూజన్స్ ఉంటే దయచేసి మీరు వాట్సాప్ ద్వారా కానీ, యూట్యూబ్లో కానీ, లేదా మా కాంటాక్ట్ నెంబర్ యూట్యూబ్ వీడియోస్లో ఇచ్చాం. మీరు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీ సందేహాలు దయచేసి మీతో ఉంచుకోకండి. మీకున్న అనుమానాలు, మీకున్న ప్రశ్నలు మీతో ఉంచుకోకండి. ఎన్నో బోధలు మీరు విని ఉండొచ్చు, కాబట్టి కొన్ని సందేహాలు రావడము సర్వసాధారణము. కానీ వాటిని మీ దగ్గరే ఉంచుకుంటే మీకు ఆ సర్వ సత్యమును గూర్చిన జ్ఞానము, అవగాహన రాకపోవచ్చు, లేదా దానికి మీరే ఆటంకంగా మారవచ్చు. కాబట్టి ఎటువంటి సమస్యనా దయచేసి మీరు సందేహం ఉంది, మీరు ఇలా చెప్పారు, ఇది ఎలా ఉంది, ఇది సాధ్యమా, ఇది నిజమేనా అనేటువంటి ఏదైనా ప్రశ్న ఉన్నా దయచేసి అడగండి, జవాబు పొందుకోండి. మనం మరి ఒక అంశంలోనికి వెళ్దాం. సంఘ యుగములో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య. ఇంతవరకు నూతన నిబంధన కాలములో అనే అంశంలో ఉన్నాం మనం. అయితే సంఘ యుగములో మూడోది చూస్తే, సంఘ యుగములో యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత
ఆయన ఆరోహణమైపోయిన తర్వాత సంఘయుగము ప్రారంభమైంది. సంఘయుగములో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పరిచర్యలు పరిశుద్ధాత్ముని ద్వారా జరిగినట్లుగా చూస్తుంటున్నాం. అయితే ఇందులో కొన్ని విషయాలు మనము చూద్దాం. సంఘయుగములో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదువుదాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారనై ఉన్నారు అనుదయి. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మములు గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య సంఘయుగములో ఏమై ఉన్నది అంటే, అన్యజనులు ఈ సువార్తలో పాలి భాగస్థులుగా మార్చబడ్డారు, లేదా ఈ యొక్క పరిచర్యలో వారు పాలి భాగస్థులైనారు, అంటే వారు చేర్చబడినారు. అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, నాకు ప్రత్యేకముగా అనుగ్రహింపబడిన కృప ఏంటంటే, అంతవరకు కేవలము యూదులకు మాత్రమే, యెరూషలేములో మాత్రమే సువార్త ప్రకటింపబడుచున్నది. కానీ పౌలు పరిచర్యలో దేవుడు తనను పిలుచుకున్న విధానము చూసినట్లయితే, దేవుడు తనను ప్రత్యేకపరిచి మరి ముఖ్యంగా అన్యజనుల మధ్యలో సువార్త ప్రకటించుటకు, అనగా యూదులు కాని వారి మధ్య సువార్త ప్రకటించుటకు, అనగా వారు దేవుని ఎరగని వారు కానీ ఈయన పరిచర్య ద్వారా సువార్త ద్వారా వారు దేవునిలోనికి వచ్చుటకు దేవుని సంకల్పమై ఉన్నది. దేవుని సంకల్పాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, దేవుని సంకల్పాన్ని మనము సరైన రీతిలో అవగాహన కలిగి ఉన్నప్పుడు, మనము కూడా ఎక్కడ పరిచర్య చేయాలి, ఎలా పరిచర్య చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నిటినీ దేవుడే నేర్పిస్తాడు. ఇది ఒక మర్మము. పౌలు అంటున్నాడు, ఇది ఒక మర్మము. ఈ మర్మము ఇది వరకు ఎప్పుడూ ఎవరికి చెప్పబడలేదు. ఈ మర్మము దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ యొక్క మిస్టరీ, ఈ మర్మము నాకు ఇవ్వబడినది. ఏంటంటే, నేను ఎవరి మధ్యలో పరిచర్య చేయాలి, ఎందుకు పరిచర్య చేయాలి, వీటన్నిటినీ పరిశుద్ధాత్ముడు నాకు బోధించెను, లేదా పరిశుద్ధాత్ముడు నాకు వివరించెను అని పౌలు చెప్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనము సంఘ యుగములో పరిశుద్ధాత్మని కార్యాలు ఏ రీతిగా జరుగుతున్నాయో ఇక్కడ పౌలు చాలా చక్కగా రాస్తుంటున్నాడు. అలాగే చూసినట్లయితే ఇంకొక పాయింట్ చూస్తే, సర్వజనుల పైన, సర్వజనుల మీద, సమస్త జనుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపు లేదా పరిశుద్ధాత్మని కుమ్మరింపు సమస్త జనముల మీద, సమస్త దేశముల మీద, సర్వజనుల మీద పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు, అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్,
on all nations. On all nations, on the entire world. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపు, ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ఆత్మాభిషేకము దేవుడిస్తానని చెప్పాడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యేకమైన పరిచర్య ఏంటంటే నీ మీద ఆయన కుమ్మరింపబడతాడు. Holy Spirit, God will be outpoured on you. The anointing of the Holy Spirit will be outpoured upon your life. కుమ్మరింపబడుతుంది, కొంత కాదు. ఇట్ విల్ బి ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు అభిషేకములో నువ్వు ఆనందించగలుగుతావు. చూడండి, యోవేలు గ్రంథములో పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు మాట్లాడిన మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం మనందరికీ తెలుసు. God is not the partial, లేదా he is not the pleaser of men. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించను. తరువాత అంటున్నాడు, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ పీరియడ్. ఇట్ ఈస్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్ బిలీవర్. God is saying this. యేసు ప్రభువు చేసిన పరిచర్యలో ఫలమును పొందుకొనుటకై, ఆ ఫలములో జీవించుటకై పరిశుద్ధాత్ముడి లోకంలోనికి రాబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నాలో తన సువార్త యొక్క పరిమళ సువాసనను వెదజల్లబోతుంటున్నాడు. ఎలా అంటే తన ఆత్మ ద్వారా. ఆ ఆత్మ నీలో నివసించుట ద్వారా, ఆ ఆత్మ నీలో ఉండుట ద్వారా, ఆ ఆత్మ నిన్ను నడిపించుట ద్వారా ఇవన్నీ జరగగలుగుతాయి. అందుకని తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించింది. కంటిన్యూ. మీ కుమారులను, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు, మీ ముసలివారు కలలు కందురు, కలలు కందురు. మీ యవ్వనులు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇక్కడ చిన్న పిల్లలు, వృద్ధులు, యవన బిడలు, ప్రతి ఒక్కరి పైన ఆయన తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. So why are you rejecting the Spirit of God upon you? When Bible is saying, I will pour out my Spirit on all nations, on everyone, then why are you going away from that anointing? మరి నీవు ఎందుకు అభిషేకం నుండి దూరంగా పారిపోతున్నావు? అభిషేకం నుండి నువ్వు దూరముగా పారిపోవటం వలన, ఆ అభిషేకం నుండి దూరముగా వెళ్ళిపోవటం వలన నష్టపోయేది పరిశుద్ధాత్ముడు కాదు, నీవే. Because this is the ministry of the Holy Spirit in the church age. సంఘ యుగములో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఏంటంటే శక్తి లేని నీకు నాకు శక్తిని కలిగించుటయే. దేవుని ఆత్మను పొందుకున్న నీవు ఒకప్పుడు నలుగురిలో మాట్లాడడానికి, నీ ఇంటి వారికి సైతం సువార్త చెప్పడానికి భయపడేదానవు. కానీ దేవుని ఆత్మను పొందుకున్న నీవు ఎంతమందిలోనైనా యేసు ప్రభు నిజ రక్షకుడిని చెప్పగలుగుతావు. నీలో ఆ ధైర్యాన్ని దేవుడిస్తాడు. నీలో ఒక నిబ్బరమైన ఆత్మను దేవుడిస్తాడు. That is possible when you are anointed in the Holy Spirit. You will not be the same person. Your attitude will change. Your fears will run away. And you will run for God. You will walk for God. You will live for Jesus. దేవుని యొక్క శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యుల జీవితాలు చూస్తే they are the realistic examples in our lives. ఆయనతో ఉన్నప్పుడు ఎన్నో శక్తిగల కార్యాలు చూసినప్పటికీ, ఎన్నో కార్యాలు కనులారా చూసినప్పటికీ, మృతులను సైతము లేపిన ఎన్నో
ఉదాహరణలు, ఎన్నో సంఘటనలు వారి ముందు జరిగినప్పటికీ 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచబడినప్పటికీ వారిలో ఇంకా లోక సంబంధమైన జ్ఞానముతో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మను వారు పొందుకున్నారో, ఎప్పుడైతే అభిషేకమును వారు పొందుకున్నారో, ఎప్పుడైతే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం వారి జీవితంలో నెరవేర్చబడినదో, ఎప్పుడైతే యోవేలు గ్రంథములో ఉన్న మాట వారి జీవితంలో కూడా జరిగినదో, వారికి వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, వారు విద్య లేని పామరులని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారు అందులోంచి ఒక్క వ్యక్తి, ఒక్క అపోస్తలుడు, ఒక్క శిష్యుడు లేచి మాట్లాడితే 3,000 మంది అదే దినమున బాప్తిస్మం పొందుకున్నారు. ఎలా సాధ్యము అంటే దేవుని ఆత్మ యొక్క కుమ్మరింపు ద్వారా సాధ్యము. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు సత్యమును పలుకుతావు. దేవుని ఆత్మ సహాయము నీలో ఉన్నప్పుడు సత్యాన్ని మాత్రమే బోధిస్తావు. దేవుని ఆత్మ సహాయము నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని వివరిస్తావు. మనుషులని బట్టి కాక దేవుని మాత్రమే మెప్పించే జీవితం కలిగి ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం చూస్తే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనము, క్షమించాలి 8వ వచనం నుండి 16వ వచనము. మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసోపోతమీయులు, యూదయ, కప్పదొకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తును దేశములందరి వారు, కూరేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదేమనగా, ఓకే, సో పేతురు లేచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనాన్ని మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం ఏంటి? సమస్త జనుల మీద, సర్వ జనుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది. 8వ వచనం నుండి చూస్తే ఎన్నో దేశాల ప్రజలు, ఎన్నో ప్రాంతాల ప్రజలు, పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన ఎంతోమంది ప్రజలు, అక్కడ నానా రకాల భాషలు గలవారు, నానా రకాల భాషలు మాట్లాడే ప్రజలు, నానా దేశాల నుండి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆ మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఆ 120 మంది ఎవరైతే ఉన్నారో వారందరిపైన దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు, యేసు ప్రభువారి యొక్క మాట ప్రకారం వారు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, వారు ఆ ఆత్మను పొందుకోగలిగినప్పుడు, వారు అగ్నిజ్వాలల వంటి నాలుకలు లేదా వారిపైన దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడారు. ఎందుకంటే అన్య భాషలు పలు రకాలు. అన్య భాషలు అంటే మనుషుల అన్య భాషలు, అలాగే దేవదూతల అన్య భాషలు, అలాగే దేవుని యొక్క భాష. మనుషుల భాష, అన్య భాష. ఉదాహరణకి
తెలుగు మాత్రమే వచ్చిన వారికి కన్నడ, తమిళ్ లేదంటే మలయాళము ఇవన్నీ కూడా అన్య భాషలే. అనేక మంది జీవితాల్లో అనేక సాక్ష్యాలు నేను విన్నాను, చూశాను. కొందరిని వారికి చదువు రాదు, ఏమి రాదు, కానీ దేవుడు వారికి మనుషుల అన్య భాషలు ఇచ్చాడు. దేవుని చిత్తమైతే నీకు రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అనే మాట మనం చూస్తాం. ఎక్కడ చూస్తాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. చాలా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ అంశము మనుషుల భాషలు వేరు, దేవదూతల భాషలు వేరు. అన్య భాషల్లో కూడా రెండు రకాలు, ఒకటి మనుషుల అన్య భాష, ఒకటి దేవదూతల అన్య భాష. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, కొంచెం కన్నడ అర్థమవుతుంది, అలాగే హిందీ మాట్లాడగలుగుతాను, యూకే ఇంగ్లీష్ అని, అమెరికన్ ఇంగ్లీష్ అని. కానీ ఇప్పుడు నా దగ్గరికి సడన్గా ఒక జర్మన్ వ్యక్తి వచ్చాడు అనుకోండి, జర్మనీ నుండి, నేను అర్థం చేసుకోలేను. లేదా ఫ్రాన్స్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఫ్రెంచ్ మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాదు. ఇది నాకు అన్య భాష. కానీ దేవుడు ఒకవేళ తన కృపావరము చేత, ఒకవేళ తన పరిచర్యలో వాడుకోవడానికి, నాకు అనుకోకుండా సడన్గా నేను ఫ్రెంచ్ భాష మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటారంటే ఈయన భాషల్లో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు సాధారణంగా. కానీ ఆ ఫ్రాన్స్ నుంచి వచ్చిన వ్యక్తి చూసి పక్కవారితో, ఈయనేంటి నేను మాట్లాడే భాష మాట్లాడుతున్నాడు అన్నారనుకోండి, అది మనుషుల అన్య భాష. ఇది కూడా సాధ్యమే, ఇది కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోవడానికి, దేవుడు నిన్ను తన పరిచర్యలో వాడుకోవడానికి ఇది చేస్తాడు. నీ గొప్పతనం గురించి కాదు, నీకు రాదు వాస్తవానికి, కానీ దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. అలాగే దేవదూతల భాష, ఇది ఏ మనిషికి అర్థం కాదు, ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న వ్యక్తికి అర్థం కాదు, ఇది కేవలం దేవునికి మాత్రమే అర్థమవుతుంది. సో ఇలా పలు రకాల భాషలతో మనం మాట్లాడగలుగుతాం, అది దేవుని ఆత్మ చేతనే సాధ్యము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ జరిగింది ఏంటి? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అంటే మనుషుల అన్య భాషలు మాట్లాడారు వారు. ఎవరి అన్య భాషలు? మనుషుల అన్య భాషలు మాట్లాడారు. దానికి రుజువు మనం చూడగలుగుతాం ఏంటంటే, ఈ లిస్ట్ అంతా దేశాల లిస్ట్ మనం చూస్తున్నాము. క్రేతీయులు, పుగ్రీయులు, ఇలా వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళేంటి మన భాష మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి మన భాష మాట్లాడుతున్నారు. ఈ మాట వారు చెప్పగలిగారంటే, వారు అనగా అక్కడున్న 120 మంది మాట్లాడుతున్న మాటలకు అర్థము మిగతా వారికి తెలుస్తుంది. కానీ ఇక్కడున్న ట్విస్ట్ ఏంటంటే, ఇందులో ఉన్న విచారకరమైన సంగతి ఏంటంటే, మాట్లాడే వారికి తెలియదు ఈ విషయం, మాట్లాడే వారికి తెలియదు. ఇంకో విషయం చెప్తాను, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క వరం ఇచ్చినప్పుడు ఇది ఒక్కొక్కరికి ప్రత్యేకంగానే ఇస్తాడు. నువ్వు కాపీ కొట్టలేవు, కాపీ కొట్టినా అది ఎగ్జాక్ట్గా రాదు. అది ఏదో అక్కడ ఒక శబ్దం రావచ్చు, పదం రావచ్చేమో, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకించిన వాడు, ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకత కలిగి నిర్మించిన వాడు. ఆయన నీకు తన భాషను కూడా ప్రత్యేకంగానే ఇస్తాడు. అయితే ఈ అంశం, ఈరోజు అంశం ఇది కాదు, కానీ నేను మీతో పంచుకుంటున్న విషయం ఇది. కారణం ఏంటంటే, ఇక్కడ దేవుని అభిషేకము, దేవుని ఆత్మ కుమ్మరింపు ప్రతి ఒక్కరిపైన దేవుడు దయచేస్తాడు. ఈ సంఘ యుగములో పరిశుద్ధాత్ముడు మనందరిపైన తన ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరుగుతాయి అని నమ్మినట్లయితే ఖచ్చితంగా పొందుకుంటాం.
నమ్ముట నీ వలనైతే నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. మనము ఎప్పుడైతే ఈ ఆలోచనతో, ఈ ఆశతో, ఈ తృష్ణతో, దప్పికతో, దాహముతో మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం. అటువంటి కృప, అటువంటి ఆశ మనం కలిగి ఉందాం. దేవుని కార్యాలు మన జీవితంలో కూడా కలిగి ఉన్నప్పుడు, ఆ ఆత్మానుభవం చేత మనం మాట్లాడినప్పుడు అనేకులు దానికి ప్రభావము చెందగలుగుతారు. అటువంటి స్థితిలో దేవుడు మనలను ఉంచునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ గాడ్. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరము ఆయన స్తుతించుదాం, ఆరాధించుదాం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. యేసయ్యా, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశమును గూర్చి నాయనా, నీ లేఖనానుసారమైన వాక్యాల ద్వారా తండ్రి మేము నేర్చుకుంటున్న ఈ మాటలు మా జీవితాల్లో భద్రపరచండి, స్థిరపరచండి, పదిలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మీరే సహాయము దయచేయండి, మీరే కృప చూపించండి, మీరే నడిపించండి, మీరే సహాయం దయచేయండి. థ్యాంక్ యూ గాడ్. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. అయ్యా, ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నేను యూట్యూబ్ ద్వారా, నేను వీడియోస్ ద్వారా తను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇందులో ఉన్న సత్యాలను గ్రహించుటకు సహాయం దయచేయండి. మనుషులను విమర్శించే వారముగా కాకుండా తండ్రి, నీ వాక్యానుసారమైన అనుభవ జ్ఞానము మాకు కావాలి నాయనా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ సమయంలో తండ్రి నేను ఐసోలేషన్లో ఉండి నాయన, అయ్యా నేను కోవిడ్ పాజిటివ్తో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా, ఈ యొక్క కరోనా ఆత్మను తండ్రి యేసు నామములో గద్దిస్తుంటున్నాం, లయపరుస్తుంటున్నాం తండ్రి. అలాగే ప్రతి బిడ్డ కూడా తండ్రి వాక్యమును విని నీ ఆత్మశక్తి చేత ధైర్యమును పొందుకొని నిబ్బరమైన ఆత్మతో తండ్రి నీ కొరకు జీవించే కృపను దయచేయండి. మేము ఎక్కడ ఉన్నాను, ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకంలో లేకపోయినాను తండ్రి, అయ్యా మేము ధైర్యముగా వాటిని ఎదుర్కొనే ఆలోచన, కృప, జ్ఞానము దయచేయండి. మేము ఎలా ఉన్నా నీతో ఉండేవారముగా, మేము ఎక్కడున్నా నీతో ఉండేవారముగా, నీ సన్నిధిలో నీ సహవాసంలో బలపడేవారముగా, అయ్యా నిత్య రాజ్యములో నీతో ఉండేవారముగా, అయ్యా నిత్యము తండ్రి ఆనంద స్తుతి గానాలతో నిన్ను స్తుతించేవారముగా మమ్మల్ని సిద్ధపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి నడిపించమని సమస్త ఘనత మహిమనికి ఆరోపించుకుంటూ మా కొరకు రానే ఉన్నాం. క్రీస్తు యేసు పేరిట వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ యొక్క బైబిల్ స్టడీస్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. అలాగే మీకు ఇదివరకు చెప్పినట్లుగా ఈ బైబిల్ స్టడీ సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు ఉంటుంది. శనివారము కొంత అసౌకర్యము కరెంటు విషయంలో, అలాగే ఆరాధన కొరకు సిద్ధపాటు అనేక కార్యక్రమాలను బట్టి మేము సాటర్డే ఈ బైబిల్ స్టడీ చేయలేకపోతున్నాం. తిరిగి సోమవారం రోజు మనందరం కలుసుకుందాం. అలాగే నూతనమైన అంశములతో, నూతనమైన పరిశుద్ధాత్మ కార్యములలో, ఇంకా నూతనమైన సత్యాలతో మనం కలుసుకుందాం. ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో, మీ యొక్క సర్కిల్తో పంచుకోండి. అనేక మందికి ఉన్న సందేహాలు, వాటి నుండి జవాబు వారు పొందుకున్నటకు మీరు కారకులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ అందరి కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.